కమల్ హాసన్ కడుపు మంట, ఆవేదనతో కూడినటువంటి కడుపు మంట ఏంటంటే, బోధనా స్థానాన్ని కోచింగ్, జిజ్ఞాస స్థానాన్ని ఆందోళన, ప్రతిభ స్థానాన్ని నేరాలు ఆక్రమించుకున్న ఈ వ్యవస్థ పూర్తిగా కుళ్ళిపోయింది. విద్యార్థులకు సమాధానాలకు బదులుగా బారికేడ్లు, లాఠీలు ఎదురైనప్పుడు ఆ దేశం విఫలమైనట్లే అని కమల్ హాసన్ ఘాటుగా విమర్శించారు. బీజేపీ కార్యకర్తలకి ఆయన సంఘీభావం తెలిపాడు. అలాగే ఆ పార్టీ కార్యకర్తలు, ఆ విద్యార్థులు చేస్తున్నటువంటి దాని గురించి ఆయన ఆవేదన చెందుతున్నాడు. కాంగ్రెస్లో జరిగినటువంటి స్కాముల వల్ల ఈ దేశం కుళ్ళిపోలేదు. కాంగ్రెస్లో జరిగినటువంటి ఆ ఘోరాలు, నేరాల వల్ల ఈ దేశం కుళ్ళిపోలేదు. ఆ కనిమలి చేసినటువంటి, అలాగే చిదంబరం చేసినటువంటి ఆ యొక్క అవినీతి వల్ల ఈ దేశం కుళ్ళిపోలేదు. అప్పుడు జరిగినటువంటి ఉగ్రవాదుల వల్ల, ఆ ఉగ్ర దాడుల వల్ల ఈ దేశం కుళ్ళిపోలేదు. ఇప్పుడు మాత్రం కుళ్ళిపోయింది. ఎందుకు అంటే, వందే భారత్ సొంతంగా తయారు చేసుకుంటున్నారు, రైల్వే వ్యవస్థని బాగా అభివృద్ధి చేస్తున్నారు, ఎందుకంటే విద్యా వ్యవస్థని పూర్తిగా మార్చేస్తున్నారు, పాకిస్తాన్కి తుత్తి నీళ్లు చెదగొట్టేస్తున్నారు, కోసాలు కదిలిపోయేలా చేస్తున్నారు, చైనాకి సమాధానం చెప్పగలుగుతున్నారు. ప్రపంచ దేశాలు ఈ దేశాన్ని గుర్తిస్తున్నాయి. అడుక్కునే దేశం కాదు భారతదేశం. స్థిరమైనటువంటి రాజకీయాలు కలిగినటువంటి, అస్థిరత లేనటువంటి రాజకీయ లేనటువంటి ఒక మంచి దేశంగా ఉంది కాబట్టి ప్రపంచ దేశాలు గుర్తిస్తున్నాయి. కాబట్టి ఈ రోజు ఈ దేశం కొళ్ళిపోయింది. విద్యార్థులు రోడ్ల మీదకి వస్తున్నారో, మరి రౌడీలు రోడ్ల మీదకి వస్తున్నారో తెలియకుండానే సంఘీభావం తెలిపేటటువంటి పరిస్థితి. మరి ఆ రోజు జరిగినటువంటి ఆ కాంగ్రెస్లు చేసినటువంటి ఏ ఒక్క స్కామ్ గురించి కూడా మాట్లాడలేదు. ఏ రోజు కూడా ఆయన దాని గురించి కనీసం నోరు మెదపలేదు. ఎందుకంటే ఆయన 2005 తర్వాత 2014 తర్వాత పుట్టినటువంటి గొప్ప మేధావి కదా. మరి అంతకుముందు దీని గురించి ఆయనకు తెలియదు. కాంగ్రెస్ వాళ్ళు చేసినటువంటి, లేదంటే గత 66 సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్లో ఏ స్కామ్ గురించి ఆయన మాట్లాడా? భారతదేశంలో ఇన్ని దారుణాలు, దరిద్రాలు జరుగుతుంటే ఒక్కసారైనా మాట్లాడా? ఈరోజు దేశం ముందుకు వెళ్తుంటే ఇక్కడ మన వాళ్ళే కాలు అడ్డం పెడతారు. కమల్ హాసన్ ఫక్తు ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినా కూడా, కానీ ఆయన పెరియార్ సిద్ధాంతాలతోటి, వేర్పాటువాద లక్షణాలతోటే పెరిగాడు చిన్నప్పటి నుంచి. అవే ఈరోజు రుద్దుతా ఉన్నాడు.